అందరికీ నమస్తే, అందరికీ జై శ్రీ గణేశ, జై మాతాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. రైట్ నౌ తొర్రూరులో ఉన్నాం. తొర్రూరులో పాల కేంద్రం దగ్గరలో ఓం సాయి గణేష్ సంబంధించి వీళ్ళు దుర్గామాత విగ్రహాలు అయితే పెట్టినారు. ఇంతకుముందు మనకు గణేష్ విగ్రహాలు ఏ విధంగా అయితే వీళ్ళు సేల్ చేసినారో ఈసారి కూడా మరి దుర్గామాత విగ్రహాలు అయితే సేల్ చేస్తున్నారు. సో ఇక్కడ కనిపిస్తున్న మేకింగ్ వర్క్ షాప్లో ఎన్ని విగ్రహాలు ఉన్నాయి, ఎన్ని ఫీట్ల నుంచి స్టార్ట్ అవుతుంది, హైయెస్ట్ ఎన్ని ఫీట్ల వరకు ఉన్నది, రేట్లు ఎలా ఉన్నాయి, మోడల్స్ ఎలా ఉన్నాయి అనేది పూర్తి స్థాయి సమాచారం వారు ఈ షెడ్ యొక్క యజమాని ఉన్నారు. వారితో మాట్లాడుతూ మనం విగ్రహాలు చూస్తూ కూడా అన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోతాం. స్టార్టింగ్ ఎంట్రన్స్లో అయితే ఉన్నాం. సో లొకేషన్ కూడా మరొకసారి చెప్తాను. పాల కేంద్రం దగ్గరలో డిస్టెన్స్లో ఉంటుంది. పక్కనే మనకు బస్ డిపో ఉంటుంది. ఆ పక్కనే ఈ వర్క్ షాప్ అయితే ఉంటుంది. ఒకసారి అయితే మనం అవుట్లుక్ కూడా చూద్దాం. వరంగల్ ఖమ్మం హైవే. సో టీచర్స్ కాలనీ ఇక్కడ నుంచి వచ్చినట్లయితే మనకు పాల కేంద్రం నుంచి రావచ్చు. ఇక్కడ నుంచి మనకు ఈ వర్క్ షాప్ అయితే కనిపిస్తుంది. మనకు రోడ్ మీద నుంచి వెళ్తుంటే సైడ్కి అయితే విగ్రహాలు అయితే చాలా ఉంటాయి. ఇది చూసినట్టయితే వర్క్ షాప్ అయితే మనకు కనిపిస్తుంది. ఒక్కొక్క మోడల్ ఒక్కొక్కటి అనేది డీటెయిల్స్గా దగ్గరికి వెళ్ళి చూస్తూ అయితే మాట్లాడుకుందాం. సో ఈ షెడ్కి సంబంధించి బయట అయితే కొన్ని డెమోస్ విగ్రహాలు అయితే పెట్టినారు. ఆల్రెడీ ఇలా కొన్ని విగ్రహాలు కూడా సోల్డ్ అవుట్ అయినాయి. ఇక్కడ చూడవచ్చు ఓం సాయి గణేష్. సో మనం లోపలికి అయితే వెళ్దాం. మనం చూస్తూ మాట్లాడుకుందాం. సో ఇక్కడ ఒక్కొక్క విగ్రహం గురించి మనకు ఇక్కడ యజమాని ఉన్నారు, వారితో మాట్లాడుతూ ముందుకైతే వెళ్దాం. అన్న రామ్ రామ్, నమస్తే. నమస్తే, జై మాతాజీ. సో అన్న ఎట్లున్నారన్న? సో పోయిన సంవత్సరం కూడా మనం విగ్రహాలు, వినాయక విగ్రహాలు కావచ్చు, దుర్గామాత విగ్రహాలు కూడా కవర్ చేసినాం. సో ఈసారి ఎక్కడ నుండి తీసుకొచ్చినారన్న ఈ విగ్రహాలు? కోరుట్ల నుండి తీసుకొచ్చారు. కోరుట్ల తీసుకొచ్చినారు. ఎన్ని విగ్రహాలు తీసుకొచ్చినారు ఈసారి? 30 విగ్రహాలు. సో మన స్టార్టింగ్ ఇక్కడ ఒక విగ్రహం ఉన్నది. ఇది ఎన్ని ఫీట్లో ఉన్నది? 5 ఫీట్ల విగ్రహం. ఈ అమ్మవారికి 4 ఉన్నాయి. 8 చేతులు. ఇక్కడ లైన్ మీద కూర్చున్నది అమ్మవారు. సో ఇట్లా ఒక్కొక్కటి మనం చూసుకుంటూ వెళ్దాం. సో ఎన్ని ఫీట్ల హైట్ అన్న ఈ విగ్రహం వచ్చేసి? ఇది 5 ఫీట్ల విగ్రహం. మనకి స్టార్టింగ్ ఎన్ని ఫీట్ల నుంచి స్టార్ట్ అవుతుంది? 3 ఫీట్ల నుండి హైయెస్ట్ 10. 3 నుంచి 10. ఓకే, రైట్. సో ఇక్కడ కూడా సేమ్ అమ్మవారు లైన్ మీద కూర్చున్నారు. మనకు ఇటు రైట్ సైడ్ చూసినట్టయితే కత్తి చూడొచ్చు, లెఫ్ట్ సైడ్ చూసే త్రిశూలం. సో ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క ఆయుధం అయితే ఉంది. సో ఈ అమ్మవారు వచ్చేసి ఎన్ని ఫీట్లు అన్న? 5 ఫీట్లు. సో 5 ఫీట్లు డిఫరెంట్ కూడా, అంటే మన కలర్ కావచ్చు, అలాగే ఫేస్ వర్క్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. సో ఇక్కడ చూసినట్లయితే కంప్లీట్గా సిట్టింగ్ పొజిషన్ లయన్ మీద. సో వెనక బ్యాక్డ్రాప్ కూడా డిజైనింగ్ చాలా బాగుంది. అన్న ఎట్లుంది అన్న ఈ విగ్రహం? సో ఇక్కడ మనం చూడొచ్చు జింక పిల్ల. సో మూషకం టైప్ ఉన్నది. మూషకం కాదు, ఇది జింక పిల్ల అంటారు. ఈ విగ్రహం ఎన్ని ఫీట్లు అన్న? 8 ఫీట్లు. సో మనకు ప్రైజెస్ ఎట్లున్నాయి? ప్రైజెస్ చాలా తక్కువ అడుగుతున్నారు. సో ఎట్లా మన ఫీట్ల లాగానా లేకపోతే డిజైన్ బట్టి మనకి ఈ విగ్రహం ఎంతవరకు రావచ్చు అన్న? ఇది 16,000 రూపాయలు. 16,000 వస్తుంది. ఓకేనా? ఓకే. ఈ విగ్రహం వచ్చేసి చిన్న విగ్రహం, 3 ఫీట్ల విగ్రహం. చాలా బ్యూటిఫుల్ విగ్రహం, చాలా బాగుంది. చిన్న విగ్రహాలు పెట్టాలనుకున్న వరకు ఈ 3 ఫీట్లలో ఈ విగ్రహాన్ని అయితే తీసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. వర్క్ కూడా చాలా ఫినిషింగ్ వర్క్ అయితే ఇచ్చినారు, బ్యూటిఫుల్. సో లోపలికి వెళ్తాం అట్లే. సో ఇక్కడ అమ్మవారు వచ్చేసి 6 ఫీట్స్ వరకు అయితే ఉంటుంది. సో సోల్డ్ అవుట్. 104 టోకెన్ నెంబర్ అయితే ఇచ్చినారు వాళ్ళు. ఆల్రెడీ ఈ విగ్రహం అయితే బుక్ అయిపోయింది. ఇక్కడ ఆ సిట్టింగ్ పొజిషన్ లైన్ పైన అమ్మవారు. సో 8 to 10 ఫీట్స్ అయితే ఉంటుంది ఈ విగ్రహం కూడా. అమ్మవారికి సంబంధించిన సారీ వర్క్, జ్యువెలరీ వర్క్, అలాగే ఫేస్ వర్క్ చూద్దాం. మనకు ఫేస్ వర్క్ కూడా ఫినిషింగ్ ఇచ్చారు. ఐస్ కావచ్చు, బొట్టు కావచ్చు, లిప్స్ కావచ్చు. సో ఇటు కిరీటం వర్క్ కూడా చాలా బ్యూటిఫుల్ ఫినిషింగ్ వర్క్ అయితే ఇచ్చినారు. శారీ వచ్చేసి గ్రీనే. సో ఇక్కడ చూద్దాం. ఇక్కడ పింక్ కలర్ స్వామి, మనకు అమ్మవారికి వచ్చేసి పింక్ కలర్ ఇచ్చినారు. ఇక్కడ సిట్టింగ్ పొజిషన్ సేమ్ మనం ఇంతకుముందు చూసిన మోడలే, కాకపోతే కలర్ కాంబినేషన్ అనేది డిఫరెంట్. ఈ విగ్రహం కూడా 10 ఫీట్ల విగ్రహం. సో ఇక్కడ ఈ బ్యూటిఫుల్ విగ్రహం వన్ ఆఫ్ ది. సో కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇక్కడ సారీ కలర్ కావచ్చు, అలాగే విగ్రహం కావచ్చు, ఫేస్ వర్క్ కావచ్చు, అమ్మవారికి సంబంధించిన బ్యాక్డ్రాప్ కావచ్చు, కిరీటం వర్క్ కావచ్చు. సో లైన్ మీద మనం అయితే అమ్మవారిని కూర్చున్న సిచ్యువేషన్లో చూస్తున్నాం. ఇక్కడ రెడ్, ఆరెంజ్. ఇక్కడ కొంచెం మెరూన్ రెడ్ మిక్స్లో ఉంది సారీ కలర్. సేమ్ లైన్ మీద సిట్టింగ్. సో ఇక్కడ సేమ్ ఇంతకుముందు చూసిన కలర్. ఇక్కడ
ఇక్కడ కూడా సిట్టింగ్, కాకపోతే ఇక్కడ 2 లైన్స్ ఇచ్చినారు. ఆ 2 లైన్స్ డిఫరెంట్గా ఉన్నది, చాలా బాగుంది సిట్టింగ్ పొజిషన్. వెనక బ్యాక్ డ్రాప్ కూడా చాలా బాగుంది. మనకి 8 హ్యాండ్స్ చూడొచ్చు అమ్మవారిని. పింక్ కలర్ సారీని చూస్తున్నాం. అలాగే కొంచెం ఫేస్ కూడా మనం ఎక్స్ట్రీమ్లో చూద్దాం. చాలా బ్యూటిఫుల్ ఫినిషింగ్. ఇక్కడ స్మైలింగ్ ఫేస్ కనిపిస్తుంది అమ్మవారు వచ్చేసి. సో ఇక్కడ చూద్దాం సేమ్ సిట్టింగ్ పొజిషన్ లైన్ పైన. ఒకసారి మనం బాటమ్ నుండి టాప్కి అయితే వెళ్దాం. చాలా బాగుంది. ఇక్కడ కూడా అమ్మవారు వచ్చేసి ఫేస్ కూడా ఒక డిఫరెంట్గా ఉంది. లుకింగ్ బ్యూటిఫుల్ లుకింగ్. కొంచెం మనకు ఇటు స్మైలింగ్ అలాగే కొంచెం సీరియస్ ఫేస్లో అమ్మవారిని చూస్తున్నాం. చాలా బాగుంది ఈ విగ్రహం కూడా. సో ఈ విగ్రహం ఎన్ని ఫీట్లన్నా? 10 ఫీట్లు. సో మన వెనక కూడా సూర్యచక్రం చూడవచ్చు అమ్మవారికి, చాలా బాగుంది. సో ఇక్కడ వన్ ఆఫ్ ది యూనిక్ సేమ్ 10 ఫీట్స్. ఇక్కడ కూడా వెనక బ్యాక్ డ్రాప్ మనకు సూర్యచక్రం చూడవచ్చు, కాకపోతే అక్కడ గోల్డ్ వర్క్ ఇచ్చినారు. ఇక్కడ డిఫరెంట్గా మనకు ఒక 2 కలర్స్లో వెనక సూర్యచక్రాన్ని చూస్తున్నాం. కలర్ వేరే అంతే తప్ప మిగతా సేమ్ టు సేమ్ ఉన్నది. అన్న ఇక చెప్పు, ఇక ఇప్పటి వరకు ఎన్ని విగ్రహాలు బుక్ అయినాయి, ఇంకెన్ని విగ్రహాలు ఉన్నాయి? ఇప్పటి వరకు బుక్ అయినాయి 22 దాకా బుక్ అయినాయి. ఒక 6 ఉంటాయి. ఇంకా చాలా తక్కువనే ఉన్నాయి. చాలా ఓకేనా. మనకు ఇప్పుడు ఎక్కడి నుండి వచ్చి మన దగ్గర విగ్రహాలు తీసుకెళ్తున్నారు? దాదాపు ఇది భద్రాచలం దగ్గర నుంచి. భద్రాచలంకి వెళ్ళిపోతుంది ఈ విగ్రహం? భద్రాచలం. ఓకే సూపర్. ఇంకెక్కడ నుండి వస్తారన్న మన దగ్గరికి? భద్రాచలం అవుతుంది, పస్తాల, ఖమ్మం నుండి. ఓకే, మనకి చాలా దూర ప్రాంతాల దగ్గర నుండి కూడా వచ్చి తీసుకెళ్తున్నారు. తుంగతుర్తి నుంచి వస్తారు, తుంగతుర్తి అట్లా దాదాపు మన జిల్లాలు కాకుండా వేరే జిల్లాల నుండి కూడా వచ్చి వస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఎక్కువ. ఓకే, లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం ఎట్లుందన్న బిజినెస్? లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం పర్లేదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్న. ఫ్రెండ్స్ చూసినారు కదా, ఇక్కడ మనం చూసిన వర్క్ షాప్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయి, ఎన్ని విగ్రహాలు ఉన్నాయి అనేది, ఎన్ని సోల్డ్ అవుట్ ఉన్నాయి, ఇంకా మిగిలిన ఎన్ని విగ్రహాలు ఉన్నాయి అనేది అన్ని డీటెయిల్స్గా అయితే తెలుసుకున్నాం. ఇక మనకున్న ఫెస్టివల్ టైం వచ్చేసి ఒక 2 డేస్ మాత్రమే. సో ఈ 2 డేస్లో మీకు కావాలి అనుకున్న విగ్రహాన్ని బుక్ చేసుకోవాలనుకుంటే నేను చెప్పిన లొకేషన్కి వచ్చేసి బుక్ చేసుకోండి. చాలా తక్కువ లిమిట్లో ఉన్నాయి. దాదాపు అయితే అన్ని విగ్రహాలు అయితే సోల్డ్ అవుట్ అయినాయి. ఇదైతే గమనించండి. మన వీడియో కనుక చూపెట్టినట్టయితే ఒక స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తారు. మరొక వీడియోతో మళ్ళీ వెళ్తాం. అందరికీ నమస్తే. జై శ్రీ గణేశ, జై మాతాజీ.